ఇకపోతే నల్గొండలో అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం లేదా సివిల్ సప్లై అధికారులు ఈ తడిసిన ధాన్యం సేకరణపై ఏమైనా ప్రకటన చేశారా? నష్టపోయిన తోటల రైతులకు గిట్టుబాటు పరిహారం అందేలా సర్వే ప్రారంభమైందా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. గుడ్ మార్నింగ్ కావ్య. ఒక పక్క ఎల్లినో ఎఫెక్ట్ రైతులను కలవరపెడుతుంటే మరో పక్క ఈదురుగాలులు రాళ్ల వానతో కూడినటువంటి వర్షానికి ఆ పంట నష్టం వాటిల్లుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. మొత్తంగా జిల్లాలో గత 2 రోజులుగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. మొత్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భీంకర గాలుల నేపథ్యంలో కూడా ఇప్పటికే రైతాంగం అతలాకుతలం చేస్తా ఉంది. దాదాపు మళ్ళీ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే యాసంగిలో పండించినటువంటి వరి ధాన్యం దాదాపు 3 నెలలుగా వస్తున్నా కానీ ఇప్పటికే ధాన్యపు రాసులు కొనుగోలు కేంద్రాలలో మగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత 2 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షానికి ఇప్పటికే యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్ పంతంగి గ్రామంలో కావచ్చు, యాదాద్రి జిల్లా రామన్నపేట మార్కెట్ యార్డ్ ఈ టోటల్ గా ఇక్కడ ఇంకా కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం ఇంకా కూడా మగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు, ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా అక్కడ తనిఖీలు చేస్తారు, సందర్శిస్తా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా గత 2 రోజుల క్రితం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా వరి ధాన్యంతో పాటు కూరగాయల సాగు, బొప్పాయి సాగు, మామిడి సాగుల వంటి పంటలపైన ఈ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటికే నెకరెకల్లో టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నిమ్మ సాగు అధికంగా చేస్తున్నటువంటి నెకరెకల్లో ఇప్పటికే ఈ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో కూడా దాదాపు ఫస్ట్ నిమ్మ చెట్లు నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అక్కడ రైతులకి టోటల్ గా తీరని నష్టాన్ని వాటిల్లిందని రైతులు ఆరోపణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే యాదాద్రి జిల్లాలో కూడా ఈ వరి ధాన్యం వరికి సంబంధించినటువంటి ధాన్యపు రాశులు మొలకలెత్తినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తంగా అక్కడ రైతాంగం పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా నెలలు గడుస్తున్నా ధాన్యం మొలకెత్తున్నాయి, ఇప్పటి వరకు కొనుగోలు చేస్తలేరంటూ రైతులు ఆవేదన చేస్తా ఉన్నారు. మొత్తంగా మళ్ళీ సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికే మొలకలెత్తినటువంటి ధాన్యం, రంగు మారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతాంగం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందని ఇప్పటికే నేతలు, అదేవిధంగా అధికారులు పెద్ద ఎత్తున అంచనా వేస్తున్నప్పటికీ అన్నదాతల రోదనలు మాత్రం పక్క అంటే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఒక పక్క అన్నదాతలను మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పంటలు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్తున్నటువంటి నేతలకు మాత్రం ఇది రైతుల పరిస్థితి మాత్రం విభిన్నమైనటువంటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.